Welcome students and my dear parents. JEE 2025 సెషన్ 1 ఎగ్జామినేషన్ రిజల్ట్స్ మీరు ఎలా చెక్ చేసుకోవాలి? రిజల్ట్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే స్కోర్ కార్డ్లో ఏ డీటెయిల్స్ ఉంటాయి, ఏ టైంకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మళ్ళీ రిజల్ట్స్ వచ్చిన వెంటనే అందరూ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ రిజల్ట్స్లో ఫస్ట్ ఏమి ఇస్తారనేది చూడండి, తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ టైంకి డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా డీటెయిల్స్ ఇస్తాను. సో మనకు రిజల్ట్స్ డిక్లేర్ చేసి మీరు స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటే సెషన్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ వైజ్గా పర్సంటైల్ మీకు సబ్జెక్ట్ వైజ్గా ఓన్లీ పర్సంటైల్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మార్క్స్ కానీ ర్యాంక్స్ కానీ ఏమీ ఇవ్వరు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ వైజ్గా వచ్చిన పర్సంటైల్ అండ్ ఓవరాల్గా 3 సబ్జెక్ట్స్ కలిపి వచ్చిన పర్సంటైల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్సంటైల్ బేస్ చేసుకొని మీరు మీ కేటగిరీ ర్యాంకు, జనరల్ సిఆర్ఎల్ ర్యాంకు ఎంత వస్తుందనేది మీరు తెలుసుకోవడం ద్వారా ఆ ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుందనేది మీరు ఒక లిస్ట్ అవుట్ చేసుకోవడం అనేది మీకు పాసిబుల్ అవుతుంది. సో ఇలా ప్రతి ఒక్కటి మీకు వచ్చిన పర్సంటైల్ బేస్ చేసుకొని ఎంత ర్యాంక్ వస్తుంది, ఆ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, కంప్లీట్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు గైడెన్స్ అనేది మెంటర్షిప్లో జాయిన్ అవుతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్తో పాటు డీటెయిల్స్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఉన్నాయి. సో ఇది స్కోర్ కార్డ్లో మీ బేసిక్ డీటెయిల్స్తో పాటు ఈ మెయిన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే ఏ ర్యాంక్స్ ఇవ్వరు, అలాగే మార్క్స్ కూడా ఇవ్వరు ఇంకా. సో మరి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ టైంకి డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక మనకు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం టుమారో ఈవినింగ్ లేదంటే డే ఆఫ్టర్ టుమారో మార్నింగ్ వరకు అయితే రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సైట్ ఓపెన్ చేసిన తర్వాత క్యాండిడేట్ యాక్టివిటీస్లో మీకు సెషన్ 1 ఆన్సర్కి ఎలా అయితే చెక్ చేసుకున్నారో డైరెక్ట్గా అలా లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత సెషన్ 1 ఆన్సర్కి మీరు చెక్ చేసుకున్నట్టుగానే సెషన్ 1 ఆన్సర్కి రిజల్ట్స్ అనే లింక్ ఎనేబుల్ చేస్తారు. దానిపైన క్లిక్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇప్పుడు చూపిస్తున్నట్టుగా స్కోర్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. ఈ స్కోర్ కార్డ్లో వచ్చిన పర్సంటేజ్ బేస్ చేసుకొని ఇంకా మీరు సెషన్ 2కి ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి, ఇప్పుడు వచ్చిన మార్క్స్తోనే ఎన్ఐటి, IIIT కాలేజ్తో వస్తుంటే ఇంకా డైరెక్ట్గా అడ్వాన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వచ్చా, లేదు టోటల్గా డ్రాప్ అయిందా మార్క్స్ స్కోర్ అనేది ఫైనల్గా మీరు తెలుసుకోవచ్చు. సో మరి రిజల్ట్స్ టైమింగ్ డేటు ఇప్పుడు చెప్పాను కదా, టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో కనుక రిలీజ్ చేస్తే ఈవినింగ్ తర్వాత ఎప్పుడైనా రావచ్చు. టుమారో ఈవినింగ్ రాకపోతే కనుక డే ఆఫ్టర్ టుమారో మనకు రిజల్ట్స్ అయితే కన్ఫామ్గా రిలీజ్ చేయడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మనకు ఇప్పుడు వచ్చిన సోర్సెస్ ప్రకారం ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.